నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని సిపిఐ వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ధర్నా. నంద్యాలలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తులు అరెస్ట్. నంద్యాల నడిగడ్డలో జరిగిన హత్య ఘటనలో నిందితుల అరెస్ట్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కాస్మెటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్. శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక సంఘం ఆధ్వర్యంలో ఆటల పోటీలు. జనవరి 5వ తేదీ నుండి 2వ ఎడిషన్ ఖేలో ఇండియా బీచ్ గేమ్. ఎస్ఆర్కేవి స్కూల్ యాజమాన్యం మున్సిపల్ మహిళా కార్మికులకు చీరల పంపిణీ. నంద్యాల నందమూరి నగర్లో దారుణం, వ్యక్తిని హత్య గావించిన భార్య మరియు అల్లుడు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ 107, 108, 590 జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నూనెపల్లె ఓవర్ బ్రిడ్జ్ నుండి నంద్యాల మెడికల్ కాలేజ్ వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడులు నాయకత్వం వహించారు. ధర్నా అనంతరం డిఆర్ఓ రాము నాయక్ కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలని, జీవో నెంబర్ 590, 107, 108లు రద్దు చేయాలని, వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్, నాగరాముడు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, లక్ష్మీదేవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారెడ్డి, సోమన్న, సిపిఐ జిల్లా సమితి సభ్యులు శివయ్య, సిపిఐ నాయకులు ధనుంజయుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, సిపిఐ నంద్యాల జిల్లా సమితి సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇవాళ ఈ నంద్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ వద్ద సిపిఐ నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కె రామాంజనేయులు గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ రంగనాయుడు గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు సోమన్న, భాస్కర్, విద్యార్థి నాయకులు ప్రతాప్, అదేవిధంగా ఏఐఎఫ్ నాయకులు నాగరాముడు, మహిళా సమైక్య నాయకురాలు లక్ష్మీదేవి, ఏఐటిసి నాయకులు అందరూ పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఎదుట ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ రంగాన్ని, అదేవిధంగా దానికి అనుబంధంగా ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో, ఒక విధంగా చెప్పాలంటే మెడికల్ విద్యను వ్యాపారం చేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మాత్రమే గత ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రధానమైనటువంటి పట్టణాల్లో మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వము కనీసం 50% సీట్లైన పేదలకు రిజర్వేషన్లను ఇచ్చి మిగిలిన వాటన్నిటి కూడా మరి ఆ రకంగా ప్రైవేటు వ్యక్తులకు పెద్ద ఎత్తున మరి ఎన్ఆర్ఐ సీట్లకు, అదేవిధంగా మరి ఆ రకంగా కేటగిరీలుగా విభజించి మరి ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఇప్పుడు అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మానవ వనరుల శాఖ మంత్రిగా విద్యాశాఖను చూస్తున్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రమంతా కూడా పర్యటన చేసి
ఈ ప్రభుత్వం విద్యను వ్యాపారం చేస్తా ఉంది. మేము అధికారంలోకి వస్తే ఈరోజు మెడికల్ విద్యనంతా కూడా ప్రభుత్వ రంగంలోనే మేము కొనసాగిస్తామని కూడా చెప్పాడు. మరి ఈరోజు 18 నెలలు గడిచిన తర్వాత ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఈరోజు 10 మెడికల్ కళాశాలను ఒకే చోట ఒకేసారి పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనేటువంటి నిర్ణయం అనేది ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి, బలహీన వర్గాలకి, దళితులకు, గిరిజనులకు, అదేవిధంగా మైనార్టీలకి ఇది ఒక తీవ్రమైనటువంటి నష్టం కలిగించే చర్య. ఇది భవిష్యత్తులో వారు పేదలు ఏమాత్రము చదువుకోవడానికి అవకాశం లేనటువంటి చర్య ఇది. మరి దీనిపైన ఇప్పటికే మరి సిపిఐ పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన తెలియజేస్తా ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుకాయిస్తా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా వంత పాడం అనేది మరింత దురదృష్టకరమైనటువంటి అంశం ఇది. మరి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 1994లో మరి ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 20 మెడికల్ దంత కళాశాలను అర్హత లేనటువంటి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే మీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. విద్యార్థి యువజనుల పోరాటం చేసి మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే గద్దెదించినటువంటి చరిత్రను మీరు మరిచిపోతా ఉన్నారు. మరి ఈరోజు మీరు అదే పనిలో ఈ విద్యారంగాన్ని మరి ఉన్నటువంటి మెడికల్ కళాశాల విద్యనే దీన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రాథమిక విద్య మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణ లాంటి వాళ్ళు, మీ పార్లమెంటు సభ్యులు ఈరోజు ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున మీ యొక్క పార్లమెంటు సభ్యులు, ఉన్నత స్థానాలు ఉన్నటువంటి మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు కూడా ప్రైవేట్ యూనివర్సిటీల్లో మీరందరూ కూడా పెట్టి ప్రభుత్వ రంగ యూనివర్సిటీలని ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ లాంటి చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీల్లో మరి ఏమాత్రము ఇప్పటిదాకా పోస్టులను భర్తీ చేయడం లేదు, కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలను, ప్రాథమిక విద్యను నడ్డి విరిచి ఆ రకంగా విద్యను వ్యాపారం చేసి దాన్ని వేలం వేసేదానికి సన్నద్ధమవుతా ఉన్నారు. మేము ప్రశ్నిస్తాం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మరి ఇదేనా మీ యొక్క సుపరిపాలన? మీ సూపర్ 6 అంతా కూడా సక్సెస్ అయిందని చెప్పుకునేటువంటి పద్ధతి ఇదేనా? మీ పరిపాలన ఏ ఒక్క ప్రజానికానికి కూడా, ఏ ఒక్క రంగానికి, రైతులకు గాని, విద్యార్థులకు గాని, మహిళలకు గాని, పేదలకు గాని ఎవరికి కూడా మీకు అనుకూలమైనటువంటి విధానాలు లేవు. గత ప్రభుత్వం 107, 108 జీవోలను తీసుకొని వస్తే కొత్తగా 17 మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు. వాటిని ఇష్టానుసారంగా 20 లక్షలు, 10 లక్షలు ఎన్ఆర్ఐ కోట కింద సీట్లు అమ్మేస్తా ఉన్నాడు. మేము వస్తే, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 107, 108 జీవోలు రద్దు చేస్తామన్నటువంటి నారా లోకేష్ పాదయాత్రలో ఈరోజు తన తండ్రి చంద్రబాబు నాయుడు పిపిపి విధానం చాలా కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందిస్తామని అబద్ధాల మీద అబద్ధాలు చెప్తా ఉన్నాడు. దీన్ని సిబిఐ ఖండిస్తా ఉన్నాం. అధికారం లేనప్పుడేమో పేద అరుపులు అరుస్తావు, అధికారం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో దూసుకొని పోయి మొత్తం ఆస్తులను కూడా అమ్మేస్తావా? ఇది కరెక్ట్ అనేటువంటి నిర్ణయం కాదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే గత ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చింది. 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే దాన్ని స్ట్రెంథన్ చేసి నిధులు ఇవ్వాల్సినటువంటి నువ్వు 2,66,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు ఈ 18 నెలల కాలంలో. ఈ 2,66,000 కోట్ల రూపాయల్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని డెవలప్మెంట్ కోసం ఒక్క 5,000 కోట్లు ఇవ్వడానికి నీకు చేతులు రాకపోగా నువ్వు అనేక ఈ కాలేజీలని, ఈ రాష్ట్రంలో 10 కొత్త ప్రైవేట్ కాలేజీలని, మెడికల్ కాలేజీలని ఈరోజు నువ్వు మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఆదని కూడా ఈరోజు మెడికల్ పీపీ విధానానికి ఇస్తా ఉన్నాడు. 60 సంవత్సరాల పాటు ఎవరైనా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆస్తుల్ని బయటలోకి ఇవ్వచ్చు, లేదా ఈరోజు చదువుకునేటువంటి చదువు రిజర్వేషన్ లో 1,500 మెడికల్ కాలేజ్ సీట్లు ప్రతి సంవత్సరం కూడా అందుబాటులోకి వచ్చేటువంటి దాన్ని నువ్వు అదాని సంస్థకు అప్పచెప్పి ఆ వైద్య విద్యను సాధారణ మధ్యతరగతి బీసీ విద్యార్థులకి, ఎస్సీ విద్యార్థులకి, ఎస్టీ మైనారిటీ విద్యార్థులకి విద్యను దూరం చేయాలనే కుట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పండుతా ఉంది. దీన్ని సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం.
నంద్యాలలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2.5 కేజీల గంజాయిని, మారుతి షిఫ్ట్ డిజైర్ కారును, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. నిన్నటి దినమున మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి ప్రథమ వద్ద ఇద్దరు వ్యక్తులు గాంజాయి అమ్మడం కొనడం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం అయినది. వారిద్దరిలో ఒక వ్యక్తి తరచుగా అరకు వెళ్ళి అక్కడ నుంచి గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు. సో ఆ ఇదిలో నిన్న ఒక అతనికి అమ్ముతుండగా వారిద్దరిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పంచాయతీరాజ్ల సమక్షంలో వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో వారి వద్ద నుంచి ఒక వెహికల్, 4-వీలర్ వెహికల్, అలాగే 2 మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే టైంలో. వారి వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దాయి A1 వచ్చేసి షేక్ మునీర్ బాషా, ఇతను అరకు వెళ్ళి గంజాయి తీసుకొచ్చాడు. A2 షేక్ మహబూబ్ బాషా, ఇద్దరు కూడా మహానంది మండలం వాసులు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. 2.5 కేజీలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల పట్టణం నడిగడ్డలో ఇటీవల ఆసిఫ్ అనే యువకుడిపై జరిగిన హత్య ఘటనలో నిందితులైన 4గురిని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందని 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మీడియాకు కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నిన్నటి దినం అనగా 16/12/2025 తేదీన రాత్రి 8 గంటలకి నంద్యాల 1 టౌన్ పరిధిలోని నడిగడ్డ ఏరియాలో ఉన్నటువంటి కటిక ఆసిఫ్ అనే వ్యక్తి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ దాడిలో ఇన్వాల్వ్ అయినటువంటి 4 మొత్తం షేక్ సమీర్, వాసిం, సోహైల్ అండ్ అఫ్సర్లను ఈరోజు అనగా 17/12/2025 తేదీన సాయంత్రం 6 గంటలకి నడిగడ్డలో ఉన్నటువంటి వెంచర్లో ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 2 బైకుల్ని, ఆ నేరంలో కటిక ఆసిఫ్ని పొడవడానికి ఉపయోగించినటువంటి పగిలిపోయిన బీరు బాటల్ని సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏమంటే 15వ తేదీన, ఈ నెల 15వ తేదీన ఈ వాసిం, సోహైల్, అఫ్సర్ ముగ్గురు కలిసి అదే వీధిలో నడిగడ్డ వీధికి చెందినటువంటి రెహాన్ అనే అబ్బాయిని కొడుతూ గొడవ పడుతూ ఉంటే ఈ బాధితుడు ఆసిఫ్ వాళ్ళ ఇద్దరిని బోత్ పార్టీస్ని విడదీయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని నిన్నటి దినం వీళ్ళు 4 కలిసి, ఈ 4 ముద్దాయిలు వాసిం, సోహైల్, సమీర్, అఫ్సర్, ఈ 4 కలిసి మన నడిగడ్డలోని పబ్లిక్ లెట్రిన్స్ వద్ద కూర్చొని ఉండగా కాళ్ళు చేతులతో కొట్టిన తర్వాత వాసిం అనే వ్యక్తి పగిలిపోయిన బీరు బాటిల్ తీసుకొని ఈ ఆసిఫ్ మీద దాడి చేసి గాయపరిచాడు. దాని విషయంలో అతని యొక్క కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేశాం. విచారణలో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి మొత్తం అందరినీ 4గురిని అరెస్ట్ చేశాం. రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. పోలీస్ తరఫున తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏమంటే, పిల్లలందరూ వాళ్ళ యొక్క అలవాట్లు, వారు ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది కొంచెం వారి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి యూత్కి కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే, చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయేసి క్షణికావేశంలో ఆ తాగిన మత్తులో గలాటాలు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో బతకాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్స్ ను మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, కమిషనర్ శేషన్న, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు పంపిణీ చేయడం జరిగింది. ఈ నెలలో దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని అధికారులు, చైర్మన్ తెలిపారు. కార్మికుల ఆరోగ్య, వారి సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని వారికి అవసరమైన అన్ని అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు. పట్టణాన్ని ప్రజలు పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని, పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను అందించాలని, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నంద్యాలగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కృషి చేయాలని కోరారు.
చూడండి సిటీ గేమ్లో వస్తారు. అట్లా సైడ్ నంద్యాల శుభ్రంగా ఉండాలి అని అంటే మన పారిశుద్ధ కార్మికులు దానికి ఎంతో అవసరము. అలా వాళ్ళకి కావాల్సిన అవసరాలు కానీ చూడడం మున్సిపాలిటీ బాధ్యత. దాంట్లో భాగంగానే గత కొన్ని రోజుల ముందే వాళ్ళకి బట్టలు అందించడం జరిగింది. ఈరోజు ఆయిల్స్ అయితేనేమి, సోప్స్ అయితేనేమి గౌరవ కమిషనర్ గారు మరియు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ తో మరి అధికారులతో కలిసి వాళ్ళకి కావాల్సిన చిన్న సౌకర్యాలను ఈరోజు అందించడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో కానీ వాళ్ళకు కనీస అవసరాలు మరియు వాళ్ళ ఆరోగ్య పట్ల కావాల్సిన శ్రద్ధతో అన్ని చూసుకుంటామని మున్సిపాలిటీ తరఫున తెలియజేసుకుంటూ, అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరికీ కానీ ఏదైతే మా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు మీరు కానీ శుభ్రత పాటిస్తూ వాళ్ళకే చెత్తను అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ అంటేనే ప్రధానంగా 4 కార్యక్రమాలు చేయాలి. పారిశుద్ధ్యము, త్రాగునీటి సరఫరా, వీధి లైట్లు, అలాగే రోడ్లు, కాలువలు నిర్మించడం. అందులో ప్రధానమైనది పారిశుద్ధ్యం. పారిశుద్ధ్యంలో ప్రధానంగా పాత్ర వహించేది పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళు ఇచ్చేటువంటి సేవలు వెలకట్టలేనివి, ఎవరు కూడా చేయలేరు. అందువల్ల వాళ్ళ యొక్క వర్క్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కొన్ని సంవత్సరాల కిందనే ఈ యొక్క లోకల్ బాడీ సిస్టమ్ వచ్చినప్పుడే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వాళ్ళకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి. అందులో భాగంగానే వాళ్ళకు బట్టలు ఇవ్వాలి, సోప్స్ ఇవ్వాలి, ఆయిల్స్ ఇవ్వాలి, చెప్పల్స్ ఇవ్వాలి. ఇది లోకల్ బాడీ యొక్క ప్రధాన బాధ్యత అని చెప్పి అందులో భాగంగా చెప్పడం వల్ల ప్రతి ఏడాది మనం పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా యూనిఫామ్ కానీ, చెప్పల్స్ కానీ, సోప్స్ కానీ, ఆయిల్స్ కానీ, ఇంకా ఇతరత్ర సేఫ్టీ సంబంధించిన ఆప్రాన్స్ కానీ, గ్లౌజులు కానీ, మాస్కులు కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాం. శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ సంఘం ఆధ్వర్యంలో చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిడ్, స్కిప్పింగ్, షాట్ పుట్, బాల్ త్రో, దండాలు మరియు బస్కీల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. వారు మాట్లాడుతూ శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ సంఘం ప్రతినిధి నిర్వాహకుడు పుల్లయ్య గత 25 ఏండ్ల నుండి క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పిల్లలకి చదువుతో పాటు వ్యాయామం చాలా ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూకల శ్రావణ్ కుమార్, కమిటీ సభ్యులు చింతలపల్లి వాసు, పవన్, దేవేంద్ర, పవన్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ కాళికాంబ దేవస్థాన ప్రాంగణం నందు మహంకాళి వ్యాయామశాల ఆధ్వర్యంలో చెన్నంశెట్టి పుల్లయ్య గారు నంద్యాలలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు వివిధ రంగాలలో పోటీలు నిర్వహించడానికి ముందుకు రావటం శుభపరిణామం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రాంగణంలో బాలబాలికలకు చెస్ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా స్ఫూర్తితో విజయోత్సవం వైపు అడుగు వేసి విజయం సాధించాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పుల్లయ్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. నాకు మన పుల్లయ్య గారు గత 25 సంవత్సరాలుగా తెలుసు. ప్రతి సంవత్సరం ఏదో ఒక టోర్నమెంట్ అని ప్రాబ్లం తీసుకొని వస్తుంటాడు. సో నాకు చేతనైనంత హెల్ప్ చేస్తూ ఉంటాను. సో అట్లాగే ఆయన ఫ్యూచర్ లో కండక్ట్ చేసే ఎన్ని టోర్నమెంట్స్ కైనా మా హాస్పిటల్ తరఫున సహాయ సహకారాలు అందిస్తాను. ఈ రోజు కార్యక్రమం చెస్ పోటీలు జరుగుతుంది. ఈ రోజు నుంచి 4 రోజుల కార్యక్రమం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షాట్ పుట్ ఇవన్నీ జరుగుతుంది. మాకు దాతలు సహకరించిన డాక్టర్స్, మిగతా అందరి విధాలుగా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ రోజు మనకు చెస్ టోర్నమెంట్ నిర్వహణకు శ్రీ కాళికాంబ హనుమాన్ వ్యాయామ చరక్ సంఘం వారు ముందుకొచ్చి ఈ టోర్నమెంట్ కు మంచి పెద్ద ఎత్తులో క్రీడాకారులను పోగు చేయడమే కాకుండా
దాతల సహాయ సహకారాలతో మెమోంటోస్, మెడల్స్, మంచి మంచి గిఫ్ట్లు కూడా చెస్ క్రీడాకారులకు ఇస్తున్నందుకు ఈ శ్రీ మాంకాళి వ్యాయామ చిరక సంఘం వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ సంఘం తరఫున గేమ్స్ నిర్వహించబడింది. ఇందులో నంద్యాల విద్యార్థులందరూ పాల్గొని విజయవంతంగా వాళ్ళ గేమ్స్, వాళ్ళ ప్రతిభను చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జనవరి 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు దాదర్ మరియు హవేలీ నగర్ మరియు డామన్ మరియు డయ్యూలో 2వ ఎడిషన్ ఖేలో ఇండియా బీచ్ గేమ్ 2025లో భాగంగా బీచ్ సెపక్ తక్రా, బీచ్ వాలీబాల్ మరియు బీచ్ కబడ్డీ ఓపెన్ ఏజ్ కేటగిరీలో పురుషులు మరియు మహిళలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు పేర్కొన్నారు. ఈ పోటీలకు ఆంధ్ర రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఆసక్తి గల నంద్యాల జిల్లా క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ విజయవాడ కృష్ణానది దక్షిణం వైపు మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఉదయం 9 గంటలకు హాజరు కాగలరని తెలిపారు. ఈ మేరకు నంద్యాల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు వివరాలను తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు వచ్చే నెల 5/1/2026 నుండి 10/1/2026 దాదర్ అండ్ హవేలీ నగర్ మరియు డామన్ డియూలో జరగనున్న 2వ ఎడిషన్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025లో భాగంగా బీచ్ సెపక్ తక్రా, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలను ఈ నెల 19వ తేదీన విజయవాడ దక్షిణాదిన ఉండే మణిపాల్ హాస్పిటల్ దగ్గర విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నుండి ఉదయం 9 గంటలకు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు ఆసక్తి గల నంద్యాల జిల్లా బీచ్ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని రాష్ట్ర స్థాయి ఎంపికలో పాల్గొని రాష్ట్రాల తరఫున వాళ్ళు ప్రాతినిధ్యం వహించవలసి ఉంటుంది. ఈ బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, బీచ్ సెపక్ తక్రా పోటీలలో ఆసక్తి గల మహిళలు, పురుష క్రీడాకారులు సంబంధిత ధృవపత్రాలు మీద ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా కృష్ణా జిల్లా డిఎస్డిఓ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. సంప్రదించాల్సిన నంబర్లు కోటేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, ఎన్టీఆర్ జిల్లా, మరియు జగదీష్, కబడ్డీ కోచ్, ఎన్టీఆర్ జిల్లా. నంబర్లు 9866134016, 9052464770. ఈ నంబర్లకు సంప్రదించి ఇంకా ఏమైనా వివరాలు కావాల్సి ఉంటే తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణం సంజీవన్ నగర్లోని ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యాజమాన్యం నందరాజు మరియు మునిశేఖర్ల ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల జిల్లా మెప్మా పీడి వెంకటదాస్ చేతుల మీదుగా క్రిస్మస్ పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రేమ స్వభావంతో క్రిస్మస్ పండుగకు నూతన వస్త్రాలను అందచేయడం అభినందనీయమని మెప్మా పీడి తెలిపారు. అన్ని మతాలను గౌరవించాలని, క్రీస్తు బోధనలు అనుసరణీయమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున ఈ ఏరియాలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు వాళ్ళకు క్రిస్మస్ సందర్భంగా పేదవాళ్ళైన వారికి మేము వస్త్రాలు ఈరోజు సహాయంగా మా స్కూల్ తరపున వారికి సహాయాన్ని చేస్తున్నాం. ఈరోజు క్రిస్మస్ పండగ సందర్భంగా మున్సిపాలిటీలో కార్మిక వర్కర్స్ అందరికీ శారీస్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొద్ది మందికి కూడా ఇస్తాము. తర్వాత వాళ్ళు చేస్తున్న పనికే ఎవరు చేయలేదు, ఇంతవరకు చేయలేరు కూడా. వాళ్ళు చిన్న జీతాలతో వాళ్ళు కుటుంబాలను పోషించుకుంటూ వాళ్ళ పిల్లలను చదివించుకుంటున్నారు. వాళ్ళు వచ్చి నన్ను అడగడం జరిగింది, సార్ మా క్రిస్మస్ పండగ చేసుకుంటున్నాము, మా పిల్లలకు మాకు డ్రెస్సులు ఇప్పియండి అని.
వారు చెప్పగానే సర్లే ఇప్పిస్తానమ్మా అని చెప్పి నేను కొద్దిమంది దాతలను అడగగా వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ డ్రెస్సులు మా స్కూల్ తరఫున అందరి టీచర్స్ సహకారంతో మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ విధంగా రామకృష్ణ స్కూల్ దగ్గర పిల్లలకు మరి ఈ విధంగా పండగ సందర్భంగా ఇవ్వాలనుకోవడం, అక్కడ పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులు అయితేమి, తర్వాత ఇక్కడ స్కూలుకు సంబంధించిన వర్కర్స్కి అయితేమి, పిల్లలకైతేమి బట్టలు ఇవ్వాలనే ఉద్దేశంతో నందాల సార్ ఉదయమే, నేను యాక్చువల్గా నిన్న విజయవాడ పోయి తెల్లారుగా 4 గంటలకు వచ్చాను. అయినా కూడా ఆయన రావాలంటే వెంటనే బయలుదేరడం జరిగింది. మిత్ర అనేది అట్లా ఉంటుంది మాకు మధ్య అనుబంధం. ఆ సంతోషంతో నేను ఇక్కడ రావడం జరిగింది. నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఇక క్రిస్మస్ సందర్భంగా చేసుకోవడం అనేది ప్రతి చోట కూడా ఇలా జరిగితే నిజంగా క్రిస్మస్ సోదరులు అయితేమి, తర్వాత నిజంగా పనిచేసే వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఇవ్వాలనేటువంటిది నందలాల్ సార్ అయితేమి, ఇట్లా ప్రిన్సిపల్ సార్ అయితేమి, కరస్పాండింగ్ సార్ కూడా ఈ విధంగా ఆలోచన చేయడము అనేది నిజంగా చాలా సంతోషక విషయం. సార్ గారికి నమస్కారం సార్. నేను వచ్చి క్రిస్మస్ పండుగ వస్తుంది సార్, ఏమన్నా మీరు సాయం చేయండి సార్ నాకు నా పిల్లలకని అంటే, సరేమ్మా చేస్తలేమ్మా అని చెప్పారు సార్. మా మనస్ఫూర్తిగా శాంతికి ఇచ్చారు సార్, నలుగురికి ఇచ్చారు సార్. మా ఆయన కూడా లేడు, భర్త చనిపోయి 5 సంవత్సరాలు అయింది సార్. కానీ సారు నాకు అప్పుడప్పుడు కూడా సాయం చేస్తుంటారు. ఇంత మంచి మనసు ఆయనకు నమస్కారం పెడుతున్నాను సార్. నంద్యాల నందమూరి నగర్లో దారుణ హత్య. గుర్రప్ప మెడకు అతని భార్య సుభద్ర, అల్లుడు లింగమయ్య తాడు బిగించి హత్య చేసినట్లు తెలిసింది. ఈ హత్యా ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని మృతుని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఏం జరిగిందమ్మా? చంపినారు సార్. నేను వచ్చి పొద్దున్న వచ్చిన సార్. నేను పొద్దున్న వచ్చి వాళ్ళకు పండుకన్నాడు. పండుకట్టే నా కొడుకు నమ్మకం దెంకడి పోయింది. దెంకడి పోతే ఏమో దెంకడి పోయినాడు అంటే, జేజీ చంపినారు, జేజీ మా బావ మా అమ్మ చంపినారు, లేదంటే అంటే రిబ్బన్ దాంట్లో చంపినారు జేజీ అని పిల్లలు చెప్పినారు. మీరే నేరమ్మంటే నాకు చంపుతారు బెదిరించినారు, బెదిరించి నేనేమనలేదు జేజీ అన్నారు సార్. సార్ నా పేరు చేసమ్మ, నా అల్లుడి పేరు గుర్రప్ప, నా కూతురే సార్. కానీ ఆ పాప బాగా బతికేతోళ్ళు అల్లుడిని చేసుకునే వాళ్ళ నుంచి అల్లుడు ఏం చేసినాడో ఏమో మాకు తెలియదు. అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని పనుకుని ఏదో మత్తు మందులు మాతర్లు అవి ఇవి నీళ్ళలో కలిపి తాపిచ్చి రిబ్బన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్. నేనైతే లేను, తిరుపాట్ల సాకిరికి పోయినా, నేనైతే లేను. నేను వచ్చే తరకు పిల్లలను అడిగితే ఇట్లా జరిగిందమ్మా, మమ్మల్ని బయటికి పో, లేకపోతే మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించినారు. పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేసినారు. వాడు అత్త ఇద్దరు కలిసి చంపేసినారు సార్. ఎప్పుడు జరిగిందమ్మా? రాత్రి జరిగింది సార్. రాత్రి 9:30 లోపల జరిగింది సార్. 9:30 లోపల 11కి వీళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా పని అమ్మ ఇట్లా ఎవరో వచ్చినారు ఇంటికి, మళ్ళీ ఏంటికో ఏమో తెలియదని వీళ్ళు చెప్పినారు సార్. నాకు ఆ టైంలో బస్సు లేదు, ఏది లేదు, నాకు రానికి ఆస్కారం లేదు, లేక రాలేదు సార్. పొద్దున ఫోన్ చేసి ఇట్లా చచ్చిపోయినాడని ఫోన్ చేసినారు సార్. వచ్చేసాను. పొలం పనికి పోతాడు సార్, మేము సాకులో. కాకపోతే ఆ పిల్లడు వ్యవసాయానికి ఇస్తాడు, ఎక్కడొడ్డికి పనికి పోతాడు. ఏదో 12 టిక్కీల బియ్యం సంవత్సరానికి ఇస్తారు. రోజు కూలి ఇస్తారు. ఆ పిల్లలకి బస్తా ఇస్తారు, అన్నీ తెచ్చి ఇస్తారు సార్. తెచ్చియడం అనేది ఏమీ లేదు. కాకపోతే ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించినాము. కొట్టే వచ్చినాం, మళ్ళీ కేసు పెట్టించి పిల్లని అన్ని వీళ్ళను 3 పిల్లలని అత్తను తీసుకొని పోయి బొమ్మల సత్రంలో ఇండ్లు తీసి బాడెక్కి పెట్టేసినాడు. పెట్టేసి మళ్ళీ కనుక్కొని అట్లా ఇట్లా చూసి తిరిగి కనుక్కలేక పోలీసు వాళ్ళకు కేసు పెట్టి వాళ్ళ పిల్లలకి ఇచ్చి మాకు ఎవరి ఇంట్లో వాళ్ళు బతుకుపోరు అని చెప్పి ఇచ్చేసినారు. బతుకుపోరిని ఇచ్చేసినాక సరేలేని చెప్పి వచ్చేసినాం. వచ్చేసిన నుంచి కూడా బంగారు కోసము బగ్గి పేరు ఈ పిల్లల్ని పేరు పెట్టి తీసుకున్నారు సార్. గురప్ప పేరు పెట్టి. ఇంట్లో 4 ఉంటారు సార్. కావ్య, దివ్య, గుర్రప్ప, సుభద్ర, వాళ్ళ భార్య భర్త, 2 పిల్లలు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని సిపిఐ వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ధర్నా. నంద్యాలలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తులు అరెస్ట్. నంద్యాల నడిగడ్డలో జరిగిన హత్య ఘటనలో నిందితుల అరెస్ట్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కాస్మెటిక్స్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్. శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక సంఘం ఆధ్వర్యంలో ఆటల పోటీలు. జనవరి 5వ తేదీ నుండి 2వ ఎడిషన్ ఖేలో ఇండియా బీచ్ గేమ్. ఎస్ఆర్కేవి స్కూల్ యాజమాన్యం మున్సిపల్ మహిళా కార్మికులకు చీరల పంపిణీ. నంద్యాల నందమూరి నగర్లో దారుణం, వ్యక్తిని హత్య గావించిన భార్య మరియు అల్లుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.